గుంటూరు జీజీహెచ్లోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న తురకపాలెనికి చెందిన 6గురిలో ఒకరికి మెలియాయిడోసిస్ పాజిటివ్గా తేలింది. 46 ఏళ్ల ఆ వ్యక్తి మోకాలిలోని ద్రవాన్ని సేకరించి పరీక్షకు పంపించగా ఈ వ్యాధి నిర్ధారణ అయిందని గుంటూరు కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ప్రకటించారు. గ్రామస్తులు హెల్త్ ప్రొఫైల్స్ మధ్యాహ్నానికి సిద్ధం చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. తురకపాలెం గ్రామ పరిస్థితిపై నేడు సీఎం చంద్రబాబు సమీక్షించే అవకాశం ఉంది. గుంటూరు జీజీహెచ్లోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న తురకపాలెనికి చెందిన వ్యక్తికి మెలియాయిడోసిస్ పాజిటివ్గా తేలగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. మరో పరీక్ష కోసం అతడి ఎడమ మోకాలికి ఎంఆర్ఐ స్కానింగ్ చేసినట్లు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇదివరకే పాజిటివ్గా తేలిన మరొక రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. తురకపాలెంలో ఈ నెల 2 నుంచి 7 వరకు అనుమానిత లక్షణాలు ఉన్న 72 మంది నుంచి రక్త నమూనాలు సేకరించగా 4గురిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు గుర్తించామని అధికారులు ప్రకటించారు. 14 మంది నమూనాల్లో ఏమీ లేదని తేలిందని, మిగిలిన వారి పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. తురకపాలెంలో నిపుణులతో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. వీధుల్ని, పరిసరాల్ని, 68 నీటి ట్యాంకుల్ని శుభ్రపరిచారు. ఇంటింటికి ఆహారం, సురక్షిత జలాలు అందించారు. ఎన్సీడీ సర్వేలో భాగంగా 41 అంశాలపై ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి వాకబు చేస్తున్నారు. ఆదివారం నాటికి 1364 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఐసీఎంఆర్ నుంచి నిపుణుల బృందం మంగళవారం గ్రామాన్ని సందర్శించనుంది. మంగళగిరి ఎయిమ్స్ వైద్య బృందంతో పాటు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్, జీజీహెచ్ సూపరింటెండెంట్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కోర్ టీం ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై వీరంతా ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు.